సంతోష్ కాసర్లా. మీరు ఆల్రెడీ ఇది బ్లాగ్ పెట్టేసరికి మీరు షో వచ్చింది చూసే ఉంటారు, కామెడీ షో. ఇక చిన్నోడితోటి అయితే ఫస్ట్ టైం మెట్రో ఎక్కుతున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? బాబుని బిలు బాబా బాబు. వద్దు వద్దంటే ట్రిపుల్ టెక్ బస్ ఎక్కించిండు, రాత్రంతా ఒకటే వాంతులు. దిగ్విజయంగా ముందుకెళ్ళాలి, మా ఊరే నాకు తర్వాత తెలుసు అనమాట. కమ్మ వాళ్ళు పిలవలేదు, టాలెంట్ అని పిలిచా, టాలెంట్ చూసి పిలిచా. సంతోష్ నాకు ఫస్ట్ తెలుసు. వీళ్ళిద్దరితో ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఈయనతోటే ప్రాబ్లం ఉంది నాకు. రుద్విక్ బాయ్. సో ఫస్ట్ టైం అయితే చిన్నోడితోటి మెట్రో ఎక్కబోతున్నాము. అసలు మేము ఎక్కడమే ఇది సెకండ్ టైము. ఇక చిన్నోడితోటి అయితే ఫస్ట్ టైము. కన్నయ్య లేట్ అయిపోయింది. ఫస్ట్ టైము చందన వాళ్ళని మీట్ అవ్వడము. ఫస్ట్ టైం మెట్రో ఎక్కుతున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? గమ్మతి ఎక్కడో చూడాలి ఇప్పుడు నేను. మమ్మీ ఎన్నోసార్లు నువ్వు మెట్రో ఎక్కడం? మూడోసారి అనుకుంటా. నాతో ఒకసారి, మొన్న ఒకసారి, ఇది మూడోసారి. నేనైతే ఇదే ఫస్ట్ ఎక్సైట్మెంట్ తోటి ఉంది మా అత్తమ్మ. ఇగో ఈ మాల్ అయితే కొత్తగా పెట్టిండ్లు. ఏం మాల్ మమ్మీ ఇది? లేక్ షోర్ మాల్ అంట. ఇగో అక్కడ కనిపిస్తుంది చూడండి. ఎంతమంది వచ్చింది ఈ మాల్ కి కింద కామెంట్ చేయండి. మేము ఇప్పుడు బాల్నగర్ మెట్రో స్టేషన్ లో ఉన్నాం అన్నమాట. బాల్నగర్ దగ్గర ఫస్ట్ టైం మెట్రో ఎక్కేసాం. రుద్విక్ బాయ్. రుద్విక్ బాబుని బిలు బాబా బాబు. అక్కడ చూసి పిల్లు, అక్కడ చూడు పిల్లు, నువ్వు పిల్లు. సో సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేకపోతే అప్పుడప్పుడు ఇలా జరిగింది. మెట్రో ట్రైన్లోనే నేను మా చిన్నకి ఫీడింగ్ ఇచ్చా. సో అందుకే దిగేటప్పుడు బ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. ఇప్పుడైతే బయటకు వస్తున్నాను. సో యాక్చువల్లీ మెట్రో దిగగానే మాట్లాడడానికి కుదరలేదు, ఎందుకంటే చిన్నోడు బాగా అల్లరి చేశాడు. సో అక్కడ ఫీడింగ్ ఇచ్చేసి ఆటో బుక్ చేసుకుని ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. సో ఇప్పుడైతే ఫస్ట్ మీట్ అవుతున్నాం కాబట్టి రియాక్షన్స్ అయితే చూడాలి. సో అన్న వాళ్ళ ఇల్లు అయితే చూసేయండి. పైకి అయితే వెళ్తున్నాము. మా ఆయన పైకి ఆల్రెడీ ఎక్కేశాడు. సో ఐ థింక్ ఆ లాస్ట్ ఇక మా చిన్నోడు అందరికి హాయ్ చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉండే. మహేష్ బ్రో, అనను, జ్యోతక్క, ఇంకా యోధ, ఇలా అందరికి హాయ్ చెప్పి ఆడుకున్న తర్వాత ఇక మేమైతే ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసాం. డైరెక్ట్ ఊరు నుంచి వస్తాం. వద్దు వద్దంటే ట్రిపుల్ టెక్ బస్ ఎక్కించిండు, రాత్రంతా ఒకటే వాంతులు. ఆపండి, ఈ వాంతులు ఆ వాంతులు కాదు, దానికి చిన్న దగ్గరకు వాంతులు అవుతాయి. ఇక జెర్సేపు బ్రేక్ టైంలో మా కూనమ్మగాడు వెంటనే వెళ్ళి మళ్ళీ మా చిన్నోని తీసుకొని ఆడుకొని మళ్ళీ వచ్చింది అన్నట్టు ప్రాక్టీస్ కి. చందన్న వాళ్ళు నాకు ముందే తెలిసిన మా కూనమ్మ గారిని తీసుకొని రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. కాకపోతే అసలు ఫస్ట్ టైం వచ్చింది మా కూనమ్మ గారు అన్నట్టు కూడా ఫీల్ కాలేదు. అంత మంచిగా చూసుకున్నారు అన్నట్టు. అక్క కూడా మంచిగా చూసుకోవడం, మాట్లాడడం అంతా చేసింది. ఇక అమ్మకి చీర పెట్టిళ్ళు, మళ్ళీ మా కూనమ్మ గారికి చీర పెట్టిళ్ళు. అసలు ఏదో ఎవరో ఇంటికి పోయినాం, బయట వాళ్ళ ఇంటికి అన్నట్టు కాకుండా మన ఇంట్లో వాళ్ళే, మన చుట్టాల ఇంటికి పోయినాం అన్నట్టు ఉండే. మొత్తం కలిసిపోయి చందన్న వాళ్ళు ఎవరినైనా సరే మంచిగా రిసీవ్ చేసుకొని ఫుడ్ పెట్టి మంచిగా మాట్లాడుతూ ఉంటారు. నాకు మంచిగా అనిపిస్తుంది. చల్లగా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సకల సుఖాలతో
దిగ్విజయంగా ముందుకెళ్ళాలి, మన స్కూల్లో నీళ్ళు కొట్టుకోవాలి, మంచి స్థాయికి రావాలి. మేము ఉన్నాం. వెళ్దాం. సరేనా? ఉన్నాం. వీళ్ళిద్దరితో ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఈయనతోటే ప్రాబ్లం ఉంది నాకు. ఈయనే నా ప్రాబ్లం. వన్ ఫీలింగ్ నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారు. బాబు తయారు చేసి మరి ఏమో ప్రాబ్లం నీకు తెలియాలంటే నీకు ఎందుకు ఒక ప్రాబ్లం వచ్చింది మీకు వాయిసెస్ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఎందుకు అట్లనే ఉంచినా అంటే రియల్ ఎమోషన్ ఫీలింగ్స్ అనేటివి అలాగే ఉండాలి, మిస్ అవ్వద్దు. నేనేదో అక్కడ కూడా వాయిస్ ఓవర్ అని చెప్పేసి అట్లనే ఉంచిన. యాక్చువల్గా మైక్స్ అనేటివి తీసుకెళ్ళలేదు, ఆ రోజు మర్చిపోయినాము. ఇక ఆ రోజు సుంతక్క సమ్మక్క సారక్క దగ్గర బంగారం కూడా ఇచ్చింది అన్నట్టు తినండి అని. ఇక తిన్న తర్వాత మళ్ళీ ఇక నెక్స్ట్ షూట్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి ఏంటి అనేటి అన్ని మాట్లాడుతూ ఉండే అన్నతోటి. చిన్న చిన్నగా అలవాటు అయిపోతుంది వీడియో తీసి ఎంతమంది జాతకాలు దొరికింది. మాత్రం కంపల్సరీ ఆయన ఛానల్ కాబట్టి మీరు నేర్పించేసారా అది కూడా కెమెరాతో తీస్తుంది, తను హ్యాండిల్ ఇస్తుంది, గోల్ చేసి ట్రైపాడ్కి సెట్ చేసుకుంటుంది, మొత్తం తీస్తుంది అత్తమ్మ. మా జ్యోతి దీవని పెట్టి ఆన్ చేసి 5 నిమిషాలకి యాక్షన్. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఈ ఛానల్లో చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే డెఫినెట్ గా మీరు ఆల్రెడీ ఇది బ్లాగ్ పెట్టేసరికి మీరు షో వచ్చింది చూసే ఉంటారు, కామెడీ షో. సో ముందు ముందు వీళ్ళని బాగా ఆదరించాలి, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో నా వైపు నుంచి నేను నాకు చేతనైంది నేను చేశాను, మీ వైపు నుంచి మీరు చేయాల్సిందల్లా చూసి ఖచ్చితంగా వీడియోని షేర్ చేస్తే మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకు వస్తారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సార్ మా ఊరే నాకు తర్వాత తెలుసు అనమాట, ఖమ్మం అనమాట. ఖమ్మం వాళ్ళు పిలవలేదు, టాలెంట్ అని పిలిచా, టాలెంట్ చూసి పిలిచా. సంతోష్ నాకు ఫస్టే తెలుసు, వీళ్ళిద్దరు ఒకటే అవుతారు, ఖమ్మం వాళ్ళు ఒకటే అవుతారు నాకు తెలియదు. అలా అనమాట, వాళ్ళు అది కూడా చెప్తున్నాను ముందుగా. బాయ్.